కర్నూలులోని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ రాష్ట్ర పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయన్నారు. దేశంలో 15 ప్రాంతాల్లో గుర్తించిన ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను కూడా ఏర్పాటుగా ఎంచుకున్నారని అన్నారు. ఉగ్రవాదులు యువతను పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకుని ఉగ్రవాదకు శిక్షణ ఇస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రాష్ట్రంలో ఉగ్రవాదులను గుర్తించి ఏరిపారేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. తిరుపతి దేవస్థానంలో ఉన్న అన్యమతస్థులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు శశిధర్ తెలిపారు. గత నెలలో పట్టుబడ్డటువంటి ఉగ్రవాదుల యొక్క కదలికలు చూసినా, వాళ్ళు సాగించినటువంటి నెట్వర్క్ చూసినా, స్థానికంగా వాళ్ళకు అందినటువంటి సహకారం చూస్తే ఏ రకంగా ఇవాళ రాయలసీమ జిల్లాల లోపల ఉగ్రవాదులు తమ నెట్వర్క్ను విస్తరించుకొని ఉన్నారో స్పష్టమవుతా ఉంది. 20 సంవత్సరాల నుంచి మారు పేర్లతోటి స్థానిక ఐడెంటిటీ కార్డులు పొంది స్థానిక వ్యాపారాలు చేసుకుంటా స్థానికులను పెళ్లి చేసుకొని తమ యొక్క వాస్తవికతను గోప్యంగా ఉంచడం అంటే ఖచ్చితంగా ఇదొక పెద్ద నెట్వర్క్లో భాగంగానే సాధ్యమైంది. స్థానిక యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఉగ్ర కార్యకలాపాల పట్ల వాళ్ళను ఆకర్షితులను చేసి రాయలసీమ జిల్లాల కేంద్రంగా దేశంలో మారణ హోమం సృష్టించాలనేటువంటి భయానకమైనటువంటి కుట్రలకు తెరలేపినరు. చూసినాం, అంతకుముందు ఈ యొక్క మతోన్మాదం యువతలో రెచ్చిగొట్టడం కారణంగా అయ్యప్ప స్వామి భక్తుల మీద జరిగినటువంటి దాడి విషయం లోపల పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా అదే రాయచోటి లోపల వీరభద్రస్వామి ఉత్సవం మీద దాడి జరిగినప్పుడు దాడి చేసినటువంటి వాళ్ళను వదిలేసి పోలీసులు విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారు. స్థానిక పోలీసు